హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే మేము త్రిపురాంతకు వచ్చాం. ఆ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవడానికి వెళ్తున్నాం. అయ్యవారిని అయ్యవారిని అమ్మవారిని ఇద్దరు దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఫ్రెండ్స్. ఇంకా ఇది చూసుకొని మేమైతే విజయవాడ అయితే వెళ్ళిపోతాము. త్రిపురాంతకం ఇక్కడైతే శివలింగం వేశారు ఫ్రెండ్స్, చెరిగిపోయింది శివలింగం. తెలుసు, గుళ్ళకైతే ఎంటర్ అయిపోయాం. ఈ టెంపుల్ అయితే మేము వెళ్ళే టైంకి అయితే చాలా అయితే ఖాళీగా ఉందండి. ఎందుకంటే గుడి కట్టే టైం అంటది. ఆ గుడి కట్టేస్తే ఇంకా మళ్ళీ 3:30కి ఏమో తీస్తారంట ఈ టెంపుల్. అసలు మేము వెళ్ళిన టైంకి అయితే చాలా ప్రశాంతంగా అయితే అసలు దర్శనం అయ్యింది. అసలు స్వామివారి గోత్రనామాలతో అయితే పూజ చేసి మా స్వామిని అందరినీ అసలు దీవించి చాలా బాగా జరిగింది. ఈ లొకేషన్ కూడా చాలా అయితే బాగుంది, ప్రశాంతంగా ఉంది. మెయిన్ టెంపుల్ అయితే ఆ మంకీస్ అయితే ఉన్నాయండి. అసలు మేము మా అబ్బాయి కెమెరా పెట్టి చూపిస్తుంటే ఆ ఏంటిదో కొట్టడానికి అన్నట్టుగా అదొక వింతగా చూసి అవి అయితే తగ భయపడి పారిపోతున్నాయి అవి కెమెరాను చూసి. అసలు చాలా అయితే దర్శనం అయితే బాగా జరిగింది, ఆ స్వామివారి దర్శనం. దీని తర్వాత మేము కోటప్పకొండకి అయితే బయలుదేరుతున్నాం. కోటప్పకొండ అందాలు కూడా చూసేద్దాం రండి. ఇప్పుడు ఇక్కడే అయిపోవాలి, ఇంటి దాకా వెళ్ళకూడదు. లేదులే కానీ శివాలయానికి వెళ్ళాలి, ఇంటికి వెళ్ళకూడదు. తీసుకొచ్చాం మేము. ఏ స్వామిది? ఎందుకు? ఇక్కడైతే మేమేదో లొకేషన్ ఉందనుకొని గబా మేమేదో వెళ్ళాము. అక్కడికి వెళ్ళంగానే ఏమి లేదండి, కొంచెం వర్షాలు పడి వరద అయితే ఉంది, పొలాల్లాగా ఉన్నాయి. ఇది బాగుంది. అంత మేము ఎక్స్పెక్ట్ చేసినంత అయితే ఏమి లేదు కానీ ప్రశాంతంగా ఉంది అంతే. చాలా కూల్గా ఉంది. మైండ్ రిలీఫ్ కోసం అయితే వెళ్ళొచ్చు. ఒక 5 మినిట్స్ అయితే కూర్చోవచ్చు. చాలా బాగుంది. ఈ టెంపుల్ అంతా చూసుకుని ఇంక మేమైతే రిటర్న్ బస్సు ఎక్కితే ఎక్కిపోతున్నాము. ఇప్పుడు మేము ఘాట్ రోడ్ ఎక్కినాక మళ్ళీ నేను చూపిస్తాను. ఆ ఘాట్ రోడ్లో అసలు ఎంత ఫ్లవర్స్ అయితే చాలా బాగుంటుంది, చూసేద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇంకా మేము కోటప్పకొండ అయితే ఘాట్ రోడ్ ఎక్కుతున్నాము. ఘాట్ రోడ్ అసలు వెళ్తున్నామే కానీ అసలు ఎంత అందంగా ఉందంటే ఫ్లవర్స్ చెట్లు కానీ కొండలు కానీ లోయలు కానీ అసలు నాకైతే ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పేసి నాకు వెళ్తూ ఉంటే అసలు నాకు ఎంతో మనసు హాయి అనిపించింది. అసలు ఎంత బాగుంది లొకేషన్ కోటప్పకొండలో, అసలు చాలా బ్యూటిఫుల్గా ఉంది. చూసేయండి. మీకు ఎలా ఉందో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియవరచండి నాకు. అసలు ఎన్ని అందాలు ఉన్నాయో, కోటప్పకొండ ఇంత డెవలప్ అయ్యిందని చెప్పి నాకైతే, నేను ఇన్ని సంవత్సరాల తర్వాత వచ్చాను కాబట్టి చెప్తున్నాను, చూసేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము లాస్ట్ టెంపుల్ ఇంకా కోటప్పకొండకు వచ్చేసాము.
కోటప్పకొండలు ఇంకా లాస్ట్ ఇంకా ఈ టెంపుల్ చూసేసుకుని దర్శనం చేసేసుకున్నాక ఇంక మీ విజయవాడ అయితే వెళ్ళిపోతాము. చూడండి, మేము వీలైనంత వరకు మేము వీడియో అయితే తీస్తూ ఉంటాము. మా ఫ్యామిలీ అంతా దర్శనానికి అయితే బయలుదేరుతున్నాము. ప్రస్తుతానికైతే ఇప్పుడు 2:45 అయింది. 3:00కల్లా గుడి ఓపెన్ చేస్తారంట. 3:00కల్లా మేము దర్శనానికి వెళ్ళిపోయి ½ అన్ అవర్ పట్టుద్దంట, అంత మించి ఎక్కువ పట్టదంట. అది వీలైనంత వరకు వీడియోస్ మేము కంటిన్యూ చేస్తూ ఉంటాము, చూస్తూనే ఉండండి. చూడండి ఫ్రెండ్స్, నంది గాడికి అయితే వచ్చాము మేము. నంది చూడండి, శివుడు గాడికి అయితే వెళ్తున్నాం. ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా నీకు అమ్మ తోడు, ఆటగదరా శివా, ఆటగద గణపతిని తిరిగి బతికించేవు, కళ్ళు మూయుట మొదటి ఆట నీకు, ఆటగద మాయకే మాంగళ్యమును గట్టి కామదానం సయ్యాట నీకు, ఆట బ్రహ్మకు సృష్టి అంతమే నీ దృష్టి, విష్ణు మాయలు కూడా ఆట నీకు, ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆట చదువుల తల్లి, ఆట బంగారు వల్లి, ఆటగద శ్రీచక్ర సంచారిణి, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆటగదరా శివా, ఆటగద కేశవా, ఆ సోమవారం దర్శనం క్యూలోకి వచ్చేసాం ఫ్రెండ్స్. తర్వాత నా ఫోన్ ఛార్జింగ్ కూడా అయిపోతుంది. ఇంక నేను విజయవాడలో ఆన్ చేసి మీకు అప్డేట్ అనేది ఇస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళు చూస్తుంటే ఖచ్చితంగా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సోమవారం దర్శనం నాకన్నా ముందైతే మీరే ఆ సోమవారం అయితే దర్శనం అయిపోయింది. నేను లైన్లోనే ఉన్నాను. ఇంకా ఇక్కడ చూసేయండి, అసలు ఎంత బాగుందంటే ప్రశాంతంగా, అసలు క్లైమేట్ కానీ కూల్ కానీ అసలు నాకు ఎంత వండర్ఫుల్గా నాకు నచ్చింది ఈ క్లైమేట్. ఇక్కడైతే మనసుకైతే చాలా నాకు హ్యాపీ అనిపించిందండి. మీకు కూడా చూపిస్తున్నాను చూడండి. అసలు ఈ క్లైమేట్లో అయితే మీరు అసలు చూస్తే వండర్ఫుల్గా ఫీల్ అవుతారు. నేను ఇంకా లొకేషన్ తీద్దామంటే నా ఫోన్ ఛార్జింగ్ అయితే ఎక్కువైతే లేదు. చూసేయండి. దర్శనం కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. 10 minutes కంటే ఎక్కువ పట్టలేదు. మేము లొకేషన్ అయితే వీలైనంత వరకు లొకేషన్ అయితే వీడియో క్యాప్చర్ చేశాను. ఈ వీడియో కనుక మీకు 3-4 daysలో వస్తుంది. ఎందుకంటే చాలా ఉంది, అవన్నీ ఎడిటింగ్ చేసుకొని కొంచెం పెట్టాలి కాబట్టి. ఛార్జింగ్ కూడా ఎక్కువ లేదు. వీలైనంత వరకు కొంచెం వరకే తీసాను. క్యాప్చర్ చేసేది బాగానే. ఆ సోమవారం కూడా మీకు కనపడతారు, చూసేయండి. బస్సు దగ్గరికి వెళ్తున్నాం. దర్శనం అయితే చాలా తొందరగా అయితే కంప్లీట్ అయిపోయింది. ఎక్కువ అసలు చాలా బాగుంది లొకేషన్ అయితే. అమ్మ, లంచ్ అయితే మేము ఒక హోటల్ ఆగి లంచ్ చేసాము. ఫుడ్ కూడా బాగుంది. ఇదిగోండి మా వ్యాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. రావాలి అందరూ. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్. ఇంతటితో